నీవు దేవుని మందిరముగా నిర్మించబడుతున్న దశలో నీకు ఎలాగొస్తుంది ప్రత్యేకమైన అభిషేకం? నువ్వు ఒక మందిరంగా కట్టబడితే, నిర్మాణం పూర్తయిపోతే, మోషే మందిరము నిలబెట్టుట ముగించిన తరువాత దాని మీదకి అభిషేకం వచ్చింది. కట్టిన తర్వాతే, నిలబెట్టిన తర్వాతే, నిర్మాణం పూర్తయిన తర్వాతే, అన్ని సమకూడిన తర్వాతే, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించావా. ఓకే, మన మందిరం అయ్యావా? మందిరానికి వచ్చావంతే. నువ్వు ఇంకెప్పుడు మందిరం అవుతావురా బాబు? అది కదా పాయింట్. దేవుని మందిరమునకు ఉండవలసిన సకలములో ఉండాలి. ఆమేన్ అనండి ఒకసారి. ఆమేన్. ఆవరణములో ఏముండాలి? బలిపీఠం సమర్పణ ఉండాలి, శుద్ధీకరణ ఉండాలి, దీపవృక్షం అభిషేకం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, సహవాసం ఉండాలి, ఒక పటిష్టమైన పైకప్పు ఉండాలి. అప్పుడు మహిమగల మందసం మీద కరుణాపీఠం దగ్గర దేవుని కలుసుకునే అవకాశం వస్తుంది.